దేవుని నామానికి స్తోత్రం. అద్భుతమైన రీతిలో మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో 22వ రోజులోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా వాక్యాన్ని చదువుకొని కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథం 44వ కీర్తన 5 నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామము వలననే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనును, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించు వాడవు నీవే. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, కోరాహు కుమారులు రాస్తున్న కీర్తన, నీ నామము వలననే మా విరోధులను మేము త్రొక్కివేయుదుము. చూడండి, దేవుని యొక్క ఆ నామము మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటున్నది. దేవుని పేరు చెబితేనే ప్రతివి ఆయనకు లోబడిపోతూ ఉంటున్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ప్రార్థన, ఆయన నామమున మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడట. ఇదిగో అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి అవి తీయబడును అంటున్నాడు. ఇదిగో మనం ఆ యేసు క్రీస్తు నామముల మనం ఏది అడిగినా సరే దేవుడు మన యొక్క ప్రతి ప్రార్థన అంగీకరించి ఆయన నామము వలన మన విరోధులను మనము త్రొక్కివేయగలిగే ఆ సామర్థ్యమును కూడా మనం పొందుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. చూడండి, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మన కత్తియు, మనకుంటున్న ఆయుధములు, మనకుంటున్న జ్ఞానము, మనకుంటున్న బలము, మనకుంటున్న పలుకుబడి ఏది కూడా మనల్ని రక్షింపజాలదు. కానీ ఆయననే మనల్ని రక్షిస్తాడట, ఆయననే మనల్ని రక్షిస్తాడట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీరు వీలైనంత టైంలో మీరు దేవునికి గనక, పరిశుద్ధాత్మకు గనక మీరు అవకాశం ఇచ్చినట్లయితే, ప్రతిసారి దేవుడు ప్రతి శ్రమలలో దేవుడు మీకు తోడుగా ఉండి దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. చూడండి, దావీదు గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు, దావీదు గొలియాతు మీదకి హతమార్చడానికి వెళ్తున్నప్పుడు, దావీదు యొక్క శక్తి గొలియాతు ముందు చిన్నదే. గొలియాతు ముందు దావీదు యొక్క జ్ఞానము చిన్నదే. కానీ దావీదు అంటున్నాడు, యెహోవా వలన, ఆ దేవుని వలన ఈరోజు నేను నీ మీదకి వస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఆయన నామమును వాడుకొని, ఆయన నామముతో దేవునితో దావీదు గొలియాతును హతమార్చడానికి వెళ్తూ ఉంటాడు. చూడండి, అందుకనే మన ప్రతి విషయంలో మనం దేవునికి మనం అవకాశం ఇచ్చినట్లయితే ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి, మనకొస్తున్న పోరాటాలలో, మనకొస్తున్న ఆ ఇబ్బందులలో దేవుడే మనకు తోడుగా ఉండి ప్రతి విషయంలో నుంచి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ప్రతి విషయంలో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ ఉంటాడు. ఈరోజు అందుకనే మనుషుల సహాయం వ్యర్థము, రాజుల సహాయం వ్యర్థము. ఎప్పుడైతే మనం దేవునిని మనం ఆశ్రయించి దేవునితో మనం ముందుకు ఎప్పుడైతే కొనసాగగలుగుతాం, దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడు. ఆయనను ఆధారం చేసుకొని మన యొక్క శ్రమలతో మనం పోరాడాలి. ఆయనను ఆధారం చేసుకొని దేవునితో కలిసి మనం ఎప్పుడైతే ముందుకు కొనసాగగలుగుతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిపిస్తాడండి. అందుకని ఇక్కడ కోరాహు కుమారులు అంటున్నాడు, నా కత్తియు నన్ను రక్షింపచాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. దేవుడేనండి, దేవుడే. మీరు ఆయనతో సమయాన్ని వెచ్చించండి. ప్రతిసారి మీ దేవునితో మీరు అంటు కట్టబడి మీరు జీవిస్తూ ముందుకు కొనసాగగలిగినట్లయితే ఈ 40 రోజులలో కూడా దేవుడు ఖచ్చితంగా మీ జీవితాలలో దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యములను జరిగించి, ఖచ్చితంగా అద్భుత కార్యములు ఆయన మీ జీవితంలో జరిగించి మిమ్మల్ని ఆయన గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. అందుకనే ఏ విషయంలో కూడా మీరు భయపడకు. ఎప్పుడు నువ్వు దేవునితో టయాన్ని గడపడానికి ప్రయత్నించు, దేవునితో ఉండడానికి ప్రయత్నించు.
నీ యొక్క శక్తిని నువ్వు నమ్ముకోకు, నీ యొక్క బలమును నమ్ముకోకు. ఆపద వచ్చినప్పుడు నా జ్ఞానము చేత నేను దేనినైనా నేను ఎదుర్కొనగలుగుతాను, నా బలము చేత నేను ఎవరినైనా నేను ఎదుర్కొనగలుగుతానని ఈరోజు ఏ విషయంలో కూడా నువ్వు నీవు ఎక్కువ చేసుకొనడానికి ప్రయత్నం చేయకు. ప్రతి విషయంలో నువ్వు దేవుని మీద పడగలిగినట్లయితే ప్రతి విపత్తు నుంచి ఆయన నిన్ను విడిపించి ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. అందుకనే ఇక్కడ కోరాహు కుమారులు ఏమంటున్నారండి, మా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించువాడవు నీవే. దేవుడే రక్షించగలుగుతాడండి. అందుకనే ప్రతి ఒక్కరు దేవుని మీద ఆధారపడడం ప్రారంభించండి. ఈ లోకంలో ఉంటున్న మనుషుల మీద కానీ, ఈ లోకంలో ఉంటున్న ఆయా పరిస్థితుల మీద కానీ, జ్ఞానం మీద కానీ, బలం మీద కానీ ఎవరు కూడా ఆధారపడడానికి ఇష్టపడకండి. ప్రతి విషయంలో మీరు దేవుని మీద ఆధారపడుతూ మీరు ముందుకు కొనసాగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపించి నీ నామమును గొప్ప చేయ మొదలు పెట్టబోతుంటున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఆయన అద్భుతమైన రీతిలో తండ్రి, ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి, ఈ యొక్క 22వ రోజు తండ్రి, ఇదిగో నాయన బిడ్డలతో ఈ యొక్క వర్తమానం పంచుకున్నట్టుకు తండ్రి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా బిడ్డలు వారి యొక్క జ్ఞానము, ఇదిగోనైనా వారి యొక్క బలమును, ఇదిగోనైనా వారికి ఉంటున్న ఇదిగోనైనా ఈ యొక్క లోక సంబంధంగా ఇదిగోనైనా ఎవ్వరి మీద కూడా నాయన బిడ్డలు ఆధారపడకుండానట్లుగా తండ్రి, ఇదిగోనైనా కేవలం బిడ్డలు నీ మీద ఆధారపడినట్లయితే ఇదిగోనైనా నువ్వు గొప్ప కార్యములు నాయన మీరు జరిగిస్తారని నాయన నీ లేఖనాలు సెలవిస్తూ ఉంటున్నాయి తండ్రి. దావీదు ఇదిగోనైనా నీ మీద ఆధారపడి ఇదిగోనైనా గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు తండ్రి, ఇదిగోనైనా దావీదును ఏ విధంగా అయితే ఇదిగోనైనా దావీదు గొలియాతును ఏ విధంగా అయితే జయించగలిగినాడు దేవా, అట్టి శక్తిని అట్టి బలమును నాయన ప్రతి బిడ్డకి నాయన మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నీ మీద ఆధారపడి ఇదిగోనైనా వారికి వస్తున్న ప్రతి పోరాటాల నుంచి ఇదిగోనైనా బిడ్డలు విజయాన్ని నాయన చూసే గొప్ప కృపను ప్రతి ఒక్కరికి నాయన మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ఎంతమంది ఇక పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. చివరి సభకి ఇంకా మనం త్వరలోనే ఉన్నాం. ఆ యొక్క చివరి సభకు మీరు మీ కుటుంబంతో సహా అందరూ కూడా పాల్గొనండి. ఆ యొక్క ఫిబ్రవరి 20వ తారీఖే ఆ యొక్క సభ ప్రారంభించబడుతుంది. 6 గంటలకే స్టార్ట్ అవుతుంది. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. అనేకులముగా మనం కలిసి ఈరోజు మనము ప్రార్థన ద్వారా విత్తుతున్న విత్తనాల పంటను 40వ రోజున మనం కోయబోతుంటున్నాం. కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ప్రతి విషయంలో అందరూ కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.